హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాన్ని జాయిన్ అవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ అక్కడ కూడా మీకు మిస్ కాకుండా వస్తూ ఉంటాయి. వీడియోస్ నోటిఫికేషన్స్ ఇక్కడ రాకపోయినా అక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో C23 CME స్టూడెంట్స్ సబ్జెక్ట్ కోడ్ CM105 బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో ఇప్పటి వరకు మీరు రాసిన ఎగ్జామ్స్ ఏదైనా అయి ఉండొచ్చు, కామన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంటివి కొంచెం ఈజీగానే అనిపించవచ్చు. ఓకే, బట్ ఈ కోర్ సబ్జెక్ట్కి వచ్చినప్పటికీ అది ఫస్ట్ ఇయర్లో కాబట్టి ఫస్ట్ ఇయర్లోని ఈ కోర్ సబ్జెక్ట్కి వచ్చేసినప్పటికీ కొంచెం డిఫికల్ట్గా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చదవాలి. ఇది ఏమంటారు, రెగ్యులర్కే కాదు, ప్రీవియస్గా సప్లీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా పనికొస్తుంది. క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటారు. ఎగ్జామ్ క్లియర్ చేసుకోవడం అనేది పర్వాలేదు, ఈ సబ్జెక్ట్ విషయానికి అయితే చేసేయగలరు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా థియరీనే ఉంటుంది. కానీ మంచి మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, ఈ సబ్జెక్ట్ నుండి మీ స్కోర్ యాడ్ అవుతుంది. ఓకే, మీరు ఎందులోనైనా ఇంతవరకు తక్కువ తెచ్చుకున్నా ఇందులో ఎక్కువ తెచ్చుకుంటే మీ స్కోర్ కొంచెం పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి అలాంటి సబ్జెక్ట్ ఇది. కొంచెం అటెన్షన్ పే చేసి మంచిగా నేను చెప్పినవన్నీ కూడా చదవండి. చెప్పినవన్నీ చదవాలి. ఓకే, ఎక్కువ క్వశ్చన్సే చెప్తాను, బాగా చదవండి. ఓకేనా, ఆ ఎక్కువ ఇంపార్టెంట్వి. టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో మనకి ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ నుండి 1 ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. షార్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ యూనిట్లో 2, సెకండ్ యూనిట్లో 1, థర్డ్ యూనిట్లో 2, ఫోర్త్ యూనిట్లో 3, ఫిఫ్త్ యూనిట్లో 2. అర్థమైందా? సో ఇది షార్ట్స్ వెయిటేజ్. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసినప్పటికీ యూనిట్ 1లో మనకి ఒకే ఎస్ఏ వస్తుంది, 2 షార్ట్స్ వస్తాయి. ఆ ఎస్ఏ కూడా మనకి 1.2 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ డీటెయిల్. ఓకే, నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వండి. నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చి డయాగ్రామ్స్ ఉన్న దగ్గర డయాగ్రామ్స్ని నీట్గా పెన్సిల్తో డ్రా చేయడమో లేదా పెన్తోనే డ్రా చేయడమో, నో, దానికి ఏమీ ఎక్స్క్యూజెస్ లేవు. బట్ నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, సో దానికి ఏమి ఎక్స్క్యూజెస్ లేవు కాబట్టి ఎలా నచ్చితే అలా డ్రా చేయండి, బట్ నీట్గా డ్రా చేయండి. ఎలా డ్రా చేస్తున్నాను, బ్లాక్ డయాగ్రామ్ వేసేటప్పుడు చిన్నపిల్లలుగా చెప్తున్నాను కాదు, కానీ అట్లీస్ట్ ఒక స్కేల్ యూస్ చేసైనా కొంచెం టైం తీసుకొని ఆ బ్లాక్స్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయండి. ఫ్రీ హ్యాండ్తో వేశారనుకోండి, అంటే కొంతమంది నీట్గా వేస్తారు, బట్ కొంతమంది అది మిస్ అయిపోతూ ఉంటుంది. అది చూసుకోండి, కొంచెం క్లియర్గా కనిపించాలి ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకి కూడా. అది చెప్తున్నాను అంతే. సో 1.2 అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ వచ్చేసినప్పటికీ మీకు ఇందులో 1.8 క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ సైజ్ అండ్ ప్రాసెసర్, అది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, అండ్ ఇంకో ఒకటి ఉంది, అది థర్డ్ ప్రయారిటీ పెట్టుకొని చదవండి. 1.7 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, మీ అందరికీ తెలుసు. ఓకే, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అలా ఉంటాయి కదా, సో అవి చదువుకోండి. సో 1.2, 1.7, 1.8 ఇవి 3 చదవండి, పక్కా ఒకటి వస్తుంది. అందులో మెయిన్ ప్రయారిటీ 1.2, 1.8కి ఇచ్చి చదవండి. ఓకే, ఆ తర్వాత 1.7 కూడా టైం ఉంటే చూసుకోండి. సో షార్ట్స్ విషయానికి వస్తే 2 షార్ట్స్ వస్తాయి. ఆ 2 షార్ట్స్ వస్తాయంటే మీకు ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ 1.5 లిస్ట్ 2 టైప్స్ ఆఫ్ మెమొరీ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ అని ఉంది కదా, అలా అయినా అడగొచ్చు. లేదా అదే క్వశ్చన్ని డిఫైన్ ర్యామ్ అండ్ రోమ్ అని అడగొచ్చు. లేదా అదే క్వశ్చన్ని కంపేర్ ర్యామ్ అండ్ రోమ్ అని అడగొచ్చు. ఒకటే క్వశ్చన్ 3 విధాలుగా అడగొచ్చు. అర్థమైందా? లిస్ట్ 2 మెమరీస్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ అంటే ర్యాము, రోమ్ అని రాసుకుంటారు. లేదంటే డిఫైన్ ర్యామ్ అండ్ రోమ్ అని అడుగుతాడు. ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలాసార్లు అడిగాడు. లేదు అనుకుంటే ర్యాము, రోమ్కి డిఫరెన్సెస్ రాయమని అడుగుతాడు. అర్థమైందా? సో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కాబట్టి అలా అడిగడానికి ఛాన్స్ ఉంది. ఒకటే క్వశ్చన్ ఇది, నేను 3 చెప్పాను అనుకోకండి, 3 విధాలుగా అడుగుతాడని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. పక్కా ప్రతి ఒక్క డెఫినేషన్ మీరు చదవాలి. ఆ డెఫినేషన్స్ ఏంటి అంటే, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఫర్మ్వేర్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, ఇవి డెఫినేషన్స్ చదువుకోండి. ఇది యూనిట్ 1. అండ్ యూనిట్ 2 ఒకటే షార్ట్ వస్తుంది. ఏమంటారు, ఒకటే షార్ట్, ఒకటే ఎస్ఏ. ఐ థింక్ 13 మార్క్స్ అనుకుంటా. ఎస్, 13 మార్క్స్. అండ్ ఇందులో నుంచి షార్ట్ ముందు మనం పక్కన పెడదాం. షార్ట్ ఎలా అయినా రాస్తారు మీరు. బట్ ఎస్ఏలో ఏమడుగుతాడంటే, డైరెక్ట్గా మీకు ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉండే థియరీ క్వశ్చన్స్ ఏమి ఉండవు ఇందులో. మ్యాక్సిమం అన్ని టైమ్స్ కూడా ఒక ప్రాబ్లమ్కి అల్గరిథం అండ్ ఫ్లో చార్ట్ రాయమంటాడు. అంటే ఫర్ సపోజ్ రైట్ అన్ ఆల్గరిథం అండ్ డ్రా ఆ ఫ్లో చార్ట్ ఫర్ ఫైండింగ్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, మీరు నార్మల్గా సి లాంగ్వేజ్ కూడా మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సి లాంగ్వేజ్లో రైట్ అ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అని అడిగితే ప్రోగ్రామ్ రాస్తారు. బట్ అదే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో రైట్ అన్ అల్గారిథం
అండ్ డ్రా ఫ్లో చార్ట్ టు ఫైండ్ వెదర్ ఈవెన్ ఆర్ ఆడ్. అంటే ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ని ఫైండ్ చేయడానికి మీరు ఏ స్టెప్స్ ఫాలో అవుతారు అనేది అల్గారిథంలో రాయాలి. ఆ తర్వాత ఫ్లో చార్ట్ అంటే ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి, ఫ్లో చార్ట్స్ ఉంటాయి కదా మీకు. సో అది చెయ్యాలి. అంటే ఈవెన్ ఆర్ ఆడ్ ఒకటే అడుగుతాడని చెప్పట్లేదు నేను, అలా డిఫరెంట్ లాజిక్స్తో కూడినవి అడగొచ్చు. సో ఈవెన్ ఆర్ ఆడ్, ప్రైమ్ నెంబరా కాదా, ఫ్యాక్టోరియల్, తర్వాత చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తిరగేయాలి. లేదంటే మీ టెక్స్ట్ బుక్స్లో మీకు ఆల్రెడీ సర్టెన్ లిమిట్ ఆఫ్ అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఇచ్చుంటారు, అవైనా ప్రిపేర్ అవ్వండి. లేదా మీ టీచర్స్ ఏవైతే చెప్పారో ఫ్యాకల్టీ అవైనా ప్రిపేర్ అవ్వండి. ఈ సెకండ్ యూనిట్ నుండి మాత్రం అదే అడుగుతాడు. అల్గారిథం రాయమంటాడు, ఫ్లో చార్ట్ డ్రా చేయమంటాడు ఫర్ వన్ పర్టికులర్ దానికి అర్థమవుతుందా, అలా ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి మీకు చేయమంటాడు. డైరెక్ట్ థియరీ క్వశ్చన్ ఏం కాదు అది. ఓకే, సో అందుకే మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఓకే, సో అలా అడుగుతాడు కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఒకవేళ అవి మిస్ అయితే ఏం అడగొచ్చు అనేది నేను చెప్తాను. బట్ షార్ట్స్ ముందు చూడండి. షార్ట్స్లో ఫస్ట్ 2.1 స్టేట్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటప్పుడు స్టెప్స్ ఏంటి ఫస్ట్. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం, అర్థమవుతుందా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం. తర్వాత వచ్చేసినప్పటికీ అల్గారిథం అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇవి చదువుకోండి సరిపోతాయి. బట్ నేను చెప్పిన ఎస్ఐ చాలా ఇంపార్టెంట్, అది చదవండి. అల్గారిథం అంటే ఏంటో తెలుసు, ఫ్లో చార్ట్ అంటే ఏంటో తెలుసు, ఫ్లో చార్ట్లో సింబల్స్ తెలియాలి మీరు ఫ్లో చార్ట్ డ్రా చేయాలి అంటే. కాబట్టి ఆ ఫ్లో చార్ట్ సింబల్స్ చూసుకోండి. ఫ్లో చార్ట్ సింబల్స్ చూసిన తర్వాతే మీరు ఫ్లో చార్ట్ని డ్రా చేయగలరు. ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఉన్న ఫ్లో చార్ట్స్ అల్గారిథమ్స్ దేని మీద అడుగుతున్నాడు, బేసిక్ సి ప్రోగ్రామింగ్ మీకు ఆల్రెడీ చదివి ఉంటే అందులో ఈవెన్ ఆర్ ఆడ్ ఎలా ఫైండ్ చేయాలి, ప్రైమ్ నెంబరా కాదా ఎలా ఫైండ్ చేయాలి, డెసిషన్ మేకింగ్లో చాలా ప్రోగ్రామ్స్ చూసుంటారు మీరు. ఆ ప్రోగ్రామ్స్ నుండే ఇక్కడ ప్రోగ్రామ్ రాయాల్సిన నీడ్ లేదు, కానీ జస్ట్ అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ అనేది డ్రా చేయాలి. మళ్ళీ చెప్తున్నాను అందుకే రిపీటెడ్గా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుండి 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ ఇది. సో ఫస్ట్ షార్ట్ ఏంటంటే మీకు ఇక్కడ నీడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అది ఖచ్చితంగా అడుగుతాడు. అది అడగకుండా ఏ యూనిట్ మీకు ఏ క్వశ్చన్ ఉండదు అలా అడిగితే. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ 3.10లో యూస్ కంట్రోల్ ప్యానల్ ఫర్ ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ అని ఉంది, ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్ హార్డ్వేర్ అని ఉంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్ హార్డ్వేర్ ఓకే అని చెప్పి అడుగుతాడు. అడిగాడు కూడా చాలా. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు క్వశ్చన్స్ ఇవి. 3.10.1 ఒకటి, 3.10.2 ఒకటి. మీకు ఐదర్ హార్డ్వేర్ అడగొచ్చు లేదా సాఫ్ట్వేర్ అడగొచ్చు. ప్రొసీజర్ ఫర్ అన్ఇన్స్టాలింగ్ అండ్ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ యూజింగ్ కంట్రోల్ ప్యానల్, అండ్ అలానే ప్రొసీజర్ ఫర్ ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. రెండు క్వశ్చన్స్ ఇవి. 10.1, 10.2 చాలా 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ 3.12 ఎక్స్ప్లెయిన్ డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ యూజింగ్ సిస్టమ్ టూల్స్. తర్వాత 3.13 ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఫర్ చేంజింగ్ రెజల్యూషన్, కలర్, అపీరియన్స్. ఈ 3 చదువుకోండి ఆఫ్ ద డిస్ప్లే. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ 4 చెప్పా. ఇన్స్టాలింగ్ అండ్ ఇన్స్టాలింగ్ అదొకటి, 2. ఆ తర్వాత 3.12, 3.13 చాలా చాలా ఇంపార్టెంట్గా అడిగే ఎస్ఏ క్వశ్చన్స్. ఇందులో మీకు ఎన్ని ఉన్నాయి టోటల్గా 2 ఎస్సేస్ అడుగుతాడు. 2 ఎస్సేస్లో మనం అప్పుడే 4 చూసాం. నేను ఇంకొకటి చెప్తాను చూడండి. ఇందులోనే మీకు లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి 3.3 ఉంది చూసారా, అందులో టైప్స్ ఆఫ్ డిఓఎస్ కమెంట్స్ అని ఉన్నాయి కదా, అది చూసుకోండి. సో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నేను చెప్పిన ఈ క్వశ్చన్స్కి ఇవ్వండి ఇక్కడ, ఆ తర్వాత అవి. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, ఏంటది నీడ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక్క నిమిషం. నీడ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత లిస్ట్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్డ్ ప్రెజెంట్లీ. చాలా సింపుల్, అది జస్ట్ లిస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఫైల్ అండ్ ఫోల్డర్ అంటే ఏంటి. ఓకే, తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ విండో. ఇవి షార్ట్స్ కింద చదువుకోవడానికి ఉపయోగపడతాయి. ఎస్ఐస్ నుండి కూడా అడుగుతాడు షార్ట్స్. ఆల్రెడీ ఎస్ఐస్ కవర్ చేశాను కాబట్టి అందులో నుంచి అడిగినా రాయగలిగేటట్టు ఉండాలి. ఓకే, బట్ మెయిన్గా చెప్పిన ఈ పేజ్లో కనిపిస్తున్న 4 ఎస్ఐస్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదువుకోండి ఎక్కువసార్లు. అండ్ 4th యూనిట్ నుండి నాకు తెలిసి 3 షార్ట్స్ వస్తాయి కాబట్టి షార్ట్స్ మీద ఎక్కువ అటెన్షన్ పే చేయాలి మీరు. ఎందుకంటే 29 మార్క్స్ 3rd యూనిట్. షార్ట్స్ ఇంపార్టెంటే, ఎస్ఐస్ ఇంపార్టెంటే. ఓకే, కాబట్టి ఎక్కువ చదువుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఎస్ఎస్ చూస్తే ఇదేంటి 4.1.2 కదా ఉండాలి, 1.2.2 వేసారు. సర్లేండి, ఆ కరికులంలో పక్కన పెట్టండి. బట్ నేను క్వశ్చన్ చెప్తాను ఇక్కడ చూడండి. 1.2.2 అని ఉంది కదా, అందులో
1.2.2లో అందులో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ల్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వ్యాన్. ఓకే, సో డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. చాలా ఇంపార్టెంట్. లోకల్ ఏరియా నెట్వర్క్కి, వైడ్ ఏరియా నెట్వర్క్కి మీకు ఇంటర్నెట్లోని పిక్చర్స్ దొరుకుతాయి. ఆ ఇమేజెస్ కూడా డ్రా చేయండి రిఫరెన్స్ కింద, బాగుంటుంది. ఓకే, ఎలా కనెక్షన్స్ ఉంటాయి కంప్యూటర్స్ మధ్య అనేది మీరు జస్ట్ ఒక డెమో లాగా చూపిస్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ గుడ్ మార్క్స్ కదా. సో అందుకే వైడ్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారంటే డయాగ్రామ్స్ సింపుల్గా వేయండి. ఆ తర్వాత లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతారు, అండ్ ఆ రేంజెస్ కూడా రాయండి. లోకల్ ఏరియా నెట్వర్క్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, వైడ్ ఏరియా నెట్వర్క్ ఎక్కడ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, అవి రాస్తే ఒక ఆన్సర్కి పరిపూర్ణం అవుతుంది. ఓకే, సో అది మెయిన్. తర్వాత 1.2.5లో ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ మోడమ్ ఇన్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. చాలా ఇంపార్టెంట్ ఇది, మళ్ళీ చూసుకోండి. తర్వాత 1.2.8 ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి మీకు ఎస్సేలో అడగొచ్చు. షార్ట్లో ఎలాగ అడగొచ్చు అంటే సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి డిఫైన్ సెర్చ్ ఇంజిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అంటే సెర్చ్ ఇంజిన్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఒక 2 రాసుకుంటారు, జస్ట్ పేర్లు రాయండి అంతే. అర్థమవుతుందా? షార్ట్లో అయినా అడగొచ్చు, ఎస్సేలను అడగొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఎస్సేస్ చెప్తున్నాను కదా, ఈ ఎస్సేస్ని ఎస్సేస్లా ప్రిపేర్ అయ్యి బట్టి పడతారు. బట్టి పడితే ఏంటంటే షార్ట్లో అడిగినప్పుడు అదే ఎస్సే నుండి చిన్న పార్ట్ తీసుకొని షార్ట్లో అడుగుతాడు, అప్పుడు రాయలేరు. సో అలా చెయ్యొద్దు. సో ఎస్సేనే షార్ట్ కింద అడిగే స్కోప్ ఉంటుంది, అందుకే చెప్తున్నాను నేను. 1.2.8 రోల్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ విత్ ఎగ్జాంపుల్ అని ఎస్సే అడగొచ్చు, లేదంటే డిఫైన్ సెర్చ్ ఇంజిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అని షార్ట్ అడగొచ్చు. సో కాబట్టి రెండిటికి ఇంపార్టెంట్ అది. సో ఇప్పటివరకు 3 ఎస్సేస్ చెప్పాను. ల్యాన్, వ్యాన్ ఒకటి, తర్వాత రోల్ ఆఫ్ మోడమ్ ఇన్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ ఒకటి, తర్వాత ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ విత్ ఎగ్జాంపుల్స్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది ఇక్కడ, జస్ట్ అ మినిట్. ఎక్స్ప్లెయిన్ 4.1.5 ఎక్స్ప్లెయిన్ పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. తెలుసు కదా మీకు ఇది అందరికీ, మనం ఆన్ చేయగానే వచ్చేవి. తర్వాత ఇంపార్టెంట్ బీప్ కోడ్స్. కొన్నిసార్లు సిస్టము బీప్ ఇస్తుంది, 1 టైం ఇస్తే ఒక ప్రాబ్లం అన్నట్టు, 2 టైం ఇస్తే ఒక ప్రాబ్లం అన్నట్టు, మల్టిపుల్ టైమ్స్కి బీప్ కోడ్స్ ఉంటాయి. అలా ఆ ఇస్తున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీప్ కోడ్ ఉంటుంది. ఆ బీప్ కోడ్ అంటే ఏంటి అనేది మీరు చెప్పాలి. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ ప్రొసీజర్ చెప్పి జస్ట్ బీప్ కోడ్స్కి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో 4.1.5 చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన 4 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చదువుకోండి. మీకు ఇంకా ఓపిక ఉంది అంటే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మంచి మార్క్స్కి ఇంకా కావాలి అనుకుంటే, ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఏం చదువుతారంటే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ BIOS 4.1.3 చదువుకోండి. ఓకే, బట్ ఇప్పుడు చెప్పిన 4 చాలా ఇంపార్టెంట్. షార్ట్స్ 3 అడుగుతారని చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఏంటి చెప్పాను, రోల్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్నే డిఫైన్ సెర్చ్ ఇంజిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు. డిఫైన్ ఎగ్జాంపుల్స్ అని ఒక 2 రాయొచ్చు. తర్వాత IP అడ్రస్ ఫార్మాట్ డెఫినేషన్స్ చదువుకోండి. తర్వాత ఇంటర్నెట్కి ఇంట్రానెట్కి కంపారిజన్ డిఫరెన్స్ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్. 1.2.3 ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ చెప్పాను. తర్వాత బ్రౌజర్ అండ్ లిస్ట్ వేరియస్ బ్రౌజర్స్. ఓకే, ఇవి చదువుకోండి సరిపోతాయి. 4 ఎస్సేస్ 4 షార్ట్స్ చెప్పాను, చదువుకోండి. ఇంకా అందులో నుంచి అడిగితే మీరు ఎలా అయినా రాసుకేటట్టు చూసుకోండి, వదలొద్దు పేపర్ని మాత్రం. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ టెక్నాలజీలో 2 షార్ట్స్ అలాంగ్ విత్ 2 ఎస్సేస్ వస్తాయి. ఇది కొంచెం మీరు కష్టపడాలి మీన్స్ అంటే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్గా అడుగుతాడు ఎస్సేస్, కాబట్టి కొంచెం చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, బట్ నేను చెప్తా వినండి. ఇక్కడ చూడండి, బ్లాక్ చైన్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ చైన్. చాలాసార్లు అడిగిన ఎస్ఏ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ బ్లాక్ చైన్కి చూసుకోండి, పక్కా చూసుకోవాలి. బ్లాక్ చైన్ రిలేటెడ్గా అది చాలా ఇంపార్టెంట్. తర్వాత డిఫైన్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ లిస్ట్ కేటగిరీస్ ఆఫ్ హ్యాకర్స్. అర్థమవుతుందా? జస్ట్ మినిట్, అది కాదనుకుంటా, అది షార్ట్ కింద మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది 5.3.1. బట్ 5.3.3 ఎస్ఐ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫేసెస్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ అది 5.3.3. మళ్ళీ చెప్తున్నాను, అదొకటి. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ చైన్ ఒకటి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇంకొకటి ఉంది, ఇందులో కూడా 2 అడుగుతాడు కాబట్టి 5.1.4 ఎక్స్ప్లెయిన్ ఇండక్టివ్ లెర్నింగ్ అని ఉంది కదా, అది కూడా చూసుకోండి. ఓకే, సో అవి మెయిన్గా చూసుకోండి సరిపోతుంది. షార్ట్స్ విషయానికి వస్తే, జస్ట్ మినిట్, ఇక్కడికి అయిపోయింది.
షార్ట్స్‌లో ఎక్కువగా ఫీచర్స్, అప్లికేషన్స్ అడుగుతాడు. కాబట్టి అప్లికేషన్స్ ఆఫ్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ ఒకటి, అండ్ తర్వాత నేను చెప్పిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్స్. ఓకే, ఇవి షార్ట్స్ విషయంలో మీరు చదువుకోండి. ఓకే, ఇలా చదివితే మంచి మార్క్స్ వస్తాయి ఇవన్నీ చదివితే. బట్ మీరు పాస్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పిన వాటిల్లో కొన్ని కొన్ని లెసన్స్ నుంచి మంచిగా తీసుకొని ప్రిపేర్ అయినా పాస్ అవుతారు. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.